హైదరాబాద్ ఓఆర్ఆర్పై టోల్ ఛార్జీలు విపరీతంగా పెరగనున్నాయి. మరోవైపు హైదరాబాద్ విజయవాడ రూట్లో టోల్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేట్ సంస్థలు నడుపుతున్న ఔటర్ రింగ్ రోడ్ ట్యాక్స్ పెంచడంపై విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా పండుగల సమయంలో సొంత ఊర్లకు వెళ్లే వారికి పెంచిన ఛార్జీలు చుక్కలు చూపించనున్నాయి. ఇష్టానుసారంగా టోల్ వసూలు చేసి ప్రయాణికుల జేబులను ఖాళీ చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. ఓఆర్ఆర్పై టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా నిర్ణయం మేరకు ఈ ఛార్జీలు పెరిగాయి. రేపటి నుంచే ఈ పెరిగిన ఛార్జీలను సంస్థ వసూలు చేయనుంది. కారు, జీపు, వ్యాన్, లైట్ వెహికల్స్కు కిలోమీటర్కు 10 పైసలు పెంచడంతో ఈ వాహనాలకు కిలోమీటర్కు ₹2.34 నుంచి ₹2.44 టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. మినీ బస్, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది. దీంతో ఇప్పటి వరకు కిలోమీటర్ ₹3.77 చెల్లించగా ఇక నుంచి ₹3.94 వసూలు చేయనుంది. అలాగే బస్సు, 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటర్కు ₹6.69 నుంచి ₹7 పెంచింది. ఇక భారీ సైజు వాహనాలకు కిలోమీటర్కు ₹15.09 నుంచి ₹15.78 పెరగనుంది. మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్లో ప్రయాణం చేసేవారికి నేషనల్ హైవే అథారిటీ శుభవార్త చెప్పింది. టోల్ ట్యాక్స్ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి హైదరాబాద్లో నివాసం ఉండి తమ సొంత గ్రామాలకు ప్రయాణం చేసేవారికి టోల్ బాధుడు విపరీతంగా ఉంటోంది. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా పండుగల సమయంలో సొంత ఊర్లకు వెళ్లాలి అనుకునే వారిని టోల్ ట్యాక్సులు భయపెడుతూ ఉంటాయి. ఇష్టానుసారంగా టోల్ రుసుములు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నారు. ప్రయాణాలు చేయాలంటేనే టోల్ ట్యాక్స్ మరో అదనపు భారంగా మారింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం టోల్ ట్యాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రకటన భారీ ఊరట కలిగించింది. తగ్గిన టోల్ ట్యాక్స్ రేపటి నుంచే అమల్లోకి రానుంది.